V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు రీనోటిఫికేషన్ ఇవ్వాలి. నాంపల్లి సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు అభ్యర్థుల ఆందోళన. అంబర్పేటలో కిషన్ రెడ్డి పోటీ చేస్తే మళ్లీ ఓడించి తీరుతాం. కేంద్ర మంత్రికి సవాల్ విసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగేందర్ గౌడ్ డిమాండ్. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు రీనోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నాంపల్లిలోని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు డబుల్ పీజీ నిబంధన పెట్టి టీఎస్పీఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ఈ అంశంపై కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో సింగిల్ పీజీ చేసిన వారిని కూడా అర్హులుగా పరిగణలోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. అయితే కేవలం కోర్టును ఆశ్రయించిన వారికి మాత్రమే మే 17న నిర్వహించే ఎగ్జామ్స్ కు అనుమతి ఇచ్చారన్నారు. దీని కారణంగా కోర్టును ఆశ్రయించని 3000 మంది అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా సింగిల్ పీజీపై పీఈడీ పోస్టులకు రీనోటిఫికేషన్ ఇచ్చి అందరికీ అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. టీఎస్పీఎస్సీ గత డిసెంబర్ 28, 12, 2022 విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులలో ఎన్సిటిఈ నిబంధనలకు విరుద్ధంగా డబుల్ పీజీ అనే అంశాన్ని చేర్చడం జరిగింది. ఈ అంశం వలన డబుల్ పీజీ చేయలేని అభ్యర్థులు చాలా వేల మంది నష్టపోతున్నారు. డబుల్ పీజీ చేసిన కొద్ది మంది మాత్రమే ఉన్నారు. పోటీ లేని ఎగ్జాము, పోటీ లేని జాబులు ఏ స్వార్థంతో వాళ్ళు ఏం చేసారో మాకు తెలియదులే, కానీ దీంట్లో డబుల్ పీజీ అంశాన్ని చేర్చినారు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినారు. మరి కోర్టుకు పోని నాలాంటి నిరుపేద వాళ్ళ సంగతి ఏంది? బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఒక పూట తిండికి అన్నం లేని వాళ్ళు, యూనివర్సిటీలో ఉండి ఒక పూట భోజనం చేస్తూ 2 పూటల పస్తులు ఉండే వాళ్ళు కోర్టుకు పోవడానికి పైసలు ఏంచొస్తాయి? వాళ్ళకి అప్లికేషన్ ఫీజులు ఎక్కువనే ఉన్నాయి. సరే ఓకే, అప్లికేషన్ అంటే ఎంతున్నా చేస్తాం. కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని కొట్లాడి రోడ్ల మీద తిరిగి గత 4 నెలల నుంచి నీరు లేక, నిప్పు లేక, ఏది లేక మీ నిరుద్యోగులు ఇంత అవస్థలు పడుతుంటే గవర్నమెంట్ స్పందించడం లేదు. ఏ విధంగా ఈ డబుల్ పీజీ అనే అంశాన్ని తీసివేసి ఎన్సిటిఈ నిబంధనలకు అనుగుణంగా సింగిల్ పీజీతో జేఎల్పీడీ నోటిఫికేషన్ని రీనోటిఫికేషన్ చేస్తూ 100% పోస్టులను దాంట్లో భర్తీ చేయవలసిందిగా మీ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అంబర్పేటలో కిషన్ రెడ్డి పోటీ చేస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఆయనను ఓడించి తీరుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అంబర్పేట క్రౌన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబర్పేట అభివృద్ధి చెందిందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లే అని కొనియాడారు. వర్షాకాలంలో మూసి ప్రవహిస్తున్నప్పుడు వారిని రక్షించడానికి ప్రహరీ గోడను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కు అవకాశం ఇవ్వాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రైతన్న కోసం కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఉద్యోగాలు కూడా 1,35,000 ఉద్యోగాలు ఆల్రెడీ మన ప్రభుత్వం ఇచ్చింది. జరిగినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే సంతోషపడండి, జరగని ఏమన్నా ఉంటే చెప్పండి. జరగని కార్యక్రమాలు ఏమన్నా ఉంటే కూడా అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది ఎన్ని వందల కోట్ల రూపాయల కార్యక్రమాలైనా కానీ మీరు ప్రజలందరూ బాగుండాలి, మీ ప్రాంతంలో అన్ని సదుపాయాలు సక్రమంగా ఉండాలి. ఒకవేళ ఆ కార్యక్రమాలు చేయకపోతే, ఇంకా అవసరాలు ఉంటే తప్పకుండా మీరు వెంకటేష్ గారికి చెప్పండి, అవి చేపించే బాధ్యత మాది. ఈరోజు మన ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసింది. నేను మన హైదరాబాద్ వరకు చెప్పిన
ఇంకా మీకు తెలుసు కేటీఆర్ గారు ఏంటి, కేటీఆర్ గారు హైదరాబాద్ని డెవలప్ చేయడమే కాకుండా నీకు ఐటీ కానీ మరి అండర్ పాస్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కరోనా వైరస్లో ఇంట్లోకి బయటికి మనిషి అయితే పరిస్థితి బయటికి లేనప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఉంటే ఆ టైంలో హైదరాబాద్ రోడ్లనే విషయం మీకు అందరికీ తెలుసు. ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ద్వారా ఈ ఫీవర్ హాస్పిటల్ నుంచి మీకు ఇక్కడ వరకు మూసి రివర్ వరకు వరదలు వచ్చినప్పుడు ఈ ఎంత వైపు కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసు. బట్ ఆ కార్యక్రమాలను కూడా మరి దగ్గర 45 కోట్ల రూపాయలతోనే ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా అంబర్పేటకు చాలా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ మరి ఇటువంటి నాయకులను మీరు పోగొట్టుకుంటే అభివృద్ధి అంతా మళ్ళీ పుట్టుబడేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత ఉత్సాహంగా ఒకవైపున మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇంత బ్రహ్మాండంగా భారీ ఎత్తున మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండి ఆయన ఆనందించుకోమంటాడు, కానీ వీళ్ళందరినీ చూస్తే కడుపు నిండి. భూ కబ్జాల ఆరోపణల నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గద్వాల జోగులాంబ జిల్లాలో మంత్రి భూ కబ్జాలను తాము సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తామని ఆయన అన్నారు. నిరంజన్ రెడ్డి అక్రమాలపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే సిబిఐకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో అవినీతి ఆరోపణలు వచ్చిన తాడికొండ రాజయ్య, ఈటెల రాజేందర్లను ఎలాగైతే బర్తరఫ్ చేశారో ఓసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రిని అలాగే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత 4 ఏళ్లుగా మంత్రి అవినీతిపై తాము పోరాడుతున్నామన్నారు. దళితుల రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కున్న మంత్రిని వెంటనే శిక్షించాలని కోరారు. ఈ విషయంపై సీఎంఓలకు ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎందుకంటే ఈరోజు నా భూ ఆక్రమణ లేవు, ఒక ఎకరా మిగిలితే అంటే కబ్జా చేసినంటే రాజీనామా చేస్తా అంటాడు కదా. ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం మంత్రి గారికి, నిజంగా రాజీనామా పత్రాన్ని రెడీ చేసుకోండి. నీవేదో ఆయన దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడిండు, ఆయన ఇక్కడ రాడనుకున్నావు కదా. మేము 4 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం జిల్లాలో మంత్రి అక్రమాలు చేస్తుండు, భూ అక్రమాలు చేస్తుండు, మంత్రి ఇట్లా అక్రమ కేసులు పెడుతుందని చెప్పి మనకు సభ కూడా పెట్టి వనపడుతున్నా. ఆ సభా వేదికపై చెప్పినాం, ఇదే మాటకు మేము కట్టుబడి ఉన్నా. నీ అవినీతి అక్రమాలు, భూ అక్రమాలు నేను నిరూపిస్తా. ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాలో 125 ఎకరాలు ఉంది కదా, ఏదో కృష్ణానది ఒడ్డిన నీవు బౌండరీ కట్టినావు కదా, ఏదో ఇసుకత్త తీసి మట్టి అంత తీసి పెట్టినావు కదా, అదే అక్కడ నిరూపిస్తా. నీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా మంత్రి అని చెప్పి అడుగుతున్నాం. నిజంగా దమ్ముంటే నీవు రా, మా స్పందించి మాట్లాడు. నీ చెంచాలతో మాట్లాడించి ఏదో మా నాయకుడు మంచోడని కాదు, నీ శుద్ధ పూస నీ చరిత్ర ఉందో నాకు తెలుసా మంత్రి. ఈరోజు నా ముందర నీవేదో నేను శుద్ధ పూసను, నేను నిజాయితీ పరంటే కాదు, వనపర్తి జిల్లా కాదు కదా, ఉమ్మడి జిల్లా ప్రజలకు అందరూ తెలుసు. నువ్వు తెలంగాణ జైల్లో పెట్టిస్తావు. నీ అవినీతిని ప్రశ్నిస్తే మనకు యువకుడు వాట్సాప్లో పెట్టినని చెప్పి ఆయన మీద కేసు పెట్టినావు కదా. ఈరోజు పబ్లిక్ తరఫున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు కదా. పోడు భూముల హక్కులపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టినావు కదా. ఈరోజు భూ అక్రమాలు చేసిన నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్ని స్టేషన్ల నిన్ను కొట్టాలని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీరు ఇటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఉంటే ఈరోజు మీ కేబినెట్ కూడా ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు చెడ్డ పేరు వస్తుందని చెప్తా ఉన్నాం. ఒక వ్యవసాయం అని చెప్పి రైతులను ఉద్ధరించాలంటే ఈరోజు రైతు భూములు గుంజుకొని ఈయన ఉద్ధరించింది అంతే. ఈయన పెంచుకున్నాడు కానీ ఈరోజు రైతులను ఉద్ధరించింది ఏమాత్రం నిరంజన్ రెడ్డి గారు లేరు. దేవాదాయ భూములు ఆక్రమిస్తాడు, రైతుల భూములు ఆక్రమిస్తాడు, ఈరోజు ఆర్డీఎస్కి ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తాడు. ఈరోజు ఎంత అంటే ఆయన అవినీతి కూడా చెప్పలేనంత ఉంది. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ సమగ్ర విచారణ జరపాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే ఈరోజు న్యాయం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ భూములు కాపాడాలంటున్నాం. ఏదో మా భూములు మాకు కావాలని ఆరోపణలు కాదు. ప్రభుత్వం అంటే ఈరోజు ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పి మేము కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఈరోజు సీఎంఓకి ఇచ్చిన కదా, మేము ఆరోపణలు చేసిన గతంలో ఏ విధంగా చర్య తీసుకున్నావు ఆధారాలతో సహా ఇచ్చినాం కదా. దీనిని బట్టి నిరంజన్ రెడ్డిని బర్తరఫ్ చేయకుంటే ఖచ్చితంగా రేపు ఢిల్లీకి వెళ్ళి ఈడీ సిబిఐ కూడా మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి మరొకసారి గుర్తుపెట్టుకొని ఈరోజు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తా ఉంటాం.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ నిరసన చేపట్టారు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో ఉద్యోగస్తులకు ఎన్నో హామీలు ఇచ్చారని, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని తెలిపారన్నారు. కానీ ఎక్కడా అమలు చేయలేదని పెన్షనర్స్ వాపోయారు. 11వ పీఆర్సీ ప్రతిపాదించిన స్కేల్స్ ను బయటపెట్టాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏల ఆరియర్స్ ను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు త్రినాథ్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు పద్మనాభం, ఉద్యోగులు, పెన్షనర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్ బొప్పరాజు గారు, ఆ కంపెనీలో జేఏసీ తరఫున మన జేఏసీ ఉంది. సరే ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రిటైర్డ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధితో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేటికి రాష్ట్ర వ్యాప్తంగా 42వ రోజుకి నిరసన కార్యక్రమాలు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రధానంగా మలిదశ ఉద్యమంలో భాగంగా ఇది 2వ ధర్నా కార్యక్రమం. 12వ తారీఖున ఒక ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల మీద, ఇతరత్ర సమస్యల మీద. ఈరోజు ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి సమస్యల మీద చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే 25వ తారీఖున ఒక ధర్నా కార్యక్రమం, 27వ తారీఖున మరో ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఒక వర్గానికి చెందినటువంటి ఉద్యోగులు కాదు, ఇవాళ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రిటైర్మెంట్ వ్యక్తులు కానీ, అలాగే పెన్షనర్స్ కానీ, ఇవాళ కార్మిక వర్గం కానీ, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఏ ఒక్క ఉద్యోగి కూడా మనశ్శాంతిగా డ్యూటీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని వాళ్ళ ఉద్యోగ సంఘాల తరపున ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరపున ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగస్వాములే అని చెప్పేసి ఇవాళ చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఇవాళ ఉద్యోగులు ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగుల పట్ల ఇంకా నిర్లక్ష్య ధోరణి అవలంబించి అలసత్వం వహిస్తే ఉద్యోగులు సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. సహనం కోల్పోతే తదుపరి వచ్చిన పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఎవరు కూడా బాధ్యత కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చినప్పుడు హామీని గుర్తు చేసుకోవాలి. వాళ్ళ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. నవరత్నాలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. మంచిదే, ప్రజల సంక్షేమం కోసం మరో 9 నవరత్నాలు పెట్టుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఉద్యోగుల సమస్యల పట్ల, ఉద్యోగుల డిఏల పట్ల, సిపిఎస్ ఉద్యోగుల పట్ల, కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల, ఇవాళ అన్ని అంశాల పట్ల ఇచ్చిన హామీలని ప్రధానంగా ఉద్యోగుల సమస్యల పట్ల పరిష్కారంలో ఎందుకు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఇవాళ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటతో పాటు పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సహకార సంఘం నాయకులు మాట్లాడుతూ ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలని, దళారుల చేతిలో మోసపోవద్దని రైతులకు వారు సూచించారు. రైతులను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వడ్లను సకాలంలో కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ ఆరుట్ల రాజిరెడ్డి, సర్పంచ్ సిరిగిరి లక్ష్మి, ఎంపీటీసీ కవిత, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వేణు, రైతు వేదిక నర్సయ్య, పాలకేంద్రం చైర్మన్ ఇరవేని నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారు మరియు ప్యాక్స్ చైర్మన్ గారు మరి డైరెక్టర్లు, మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు, మరి రైతులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎంపీటీసీ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఎన్నో విధాల ఆదుకుంటూ, ఒకప్పుడు చూసుకున్నట్టయితే పంట వండినాక మనము ఎక్కడికి తీసుకోవాలని ఒక ఆవేదనతో ఉండే రైతులకు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఐకేపీ ద్వారా కానీ, ట్యాక్స్ ద్వారా కానీ ప్రతి సంవత్సరము వానాకాలం కానీ, యాసంగి కానీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, దీనికి ఐకేపీ అయితే
మహిళా సంఘాల ద్వారా కానీ ఫ్యాక్స్ ద్వారా కానీ రైతులకు ప్రతి గింజ వరకు ప్రభుత్వమే కొని మద్దతు ధర ప్రకటించి మరి వారికి వారి ఖాతాలలో డబ్బులు వేస్తూ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా రైతులకు అండగా నిలుస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ గొప్ప పథకాలు అన్ని 13 గ్రామాలలో మనం ఏర్పాటు చేస్తున్నాం. అందులో మొదలుగా దమ్మన్పేట గ్రామంలో ఇవాళ వరి కొనుగోలు ఈ బ్యాంక్ ద్వారా కొనుగోలు సెంటర్ను ప్రారంభోత్సవం చేశాం. ఏ గ్రేడ్కు 2160, రెండో గ్రేడు 2140, క్వింటాల్కు 41 కిలోల చొప్పున మ్యాచర్ 17 మ్యాచర్ 17 రైతులందరూ ఇటు సెంటర్ను ఉపయోగించుకొని వాటిని సెంటర్లోనే అమ్మాలి. ప్రైవేట్ వెహికల్స్ అమ్మకుండా ట్యాక్స్ ద్వారా మీరు ట్యాక్స్కి తీసుకొచ్చినటువంటి ఈ సెంటర్ ఏర్పాటు చేసి మీకు నుంచి వివిధ రైస్ మిల్లులకు అలాట్ చేసి పంపించడం జరుగుతుంది. మన జిల్లాలో మనకు అన్ని విధాలా సహకరిస్తూ మన జిల్లాను ముందంజలో నడిపిస్తున్నందుకు మంత్రివర్యులకు ధన్యవాదాలు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులందరూ ధాన్యాన్ని ఆరబెట్టి మనకు ఇచ్చినటువంటి మ్యాచర్ ద్వారా మరి మనకు ఇచ్చినటువంటి సీరియల్ నంబర్తో ఒకరి తర్వాత ఒకరు సమయాన్ని పాటిస్తూ మరి ఇక్కడికి వచ్చినట్టు నిబంధనల ప్రకారం కొనుగోలు చేసుకున్నట్టయితే రైతులకు మంచి సదుపాయం కలుగుతుంది. అదే దీని నుంచి లాభం పొంది ప్రతి కుటుంబము ఎదగాలనే ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలలో ఇది ఒక పథకము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ TWJF పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద జర్నలిస్టుల సంతకాల సేకరణ చేపట్టారు. TWJF రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సుంకా మహేష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి జిల్లా జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు వెంటనే. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో ఇది కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి సంఘాలకు అతీతంగా జర్నలిస్టులందరూ కూడా తమ సంఘీభావన తెలుపుతూ మద్దతు తెలుపుతున్నారు. వారందరికీ కూడా మా జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు అయితే జర్నలిస్టులకు ఏదైతే హామీ ఇచ్చిండో హామీ ప్రకారం తప్పకుండా జర్నలిస్టులందరికీ కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇల్లు లేదా ఇళ్ల స్థలాలను కూడా కేటాయించాలని కోరుతా ఉన్నాం. జర్నలిస్ట్ కాలనీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా అందరికీ ఇళ్ల స్థలాలు అందించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా కూడా ఈ ఇళ్ల స్థలాల కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడదామని చెప్పి తెలియజేస్తున్నాం. రాన్నాడు కానీ జర్నలిస్టులకు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. నామమాత్రంగా అక్రిడేషన్ కార్డులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. జర్నలిస్టులకు కావాల్సింది కేవలం అక్రిడేషన్లే కాదు, జర్నలిస్టులకు కావాల్సింది ఇళ్ల స్థలాలు కావాలి, ఆరోగ్య భద్రత కావాలి. ఈరోజు జర్నలిస్టులు అందరూ అద్దె ఇంట్లో ఉంటూ అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. హెల్త్ కార్డులు ఇచ్చారు, ఏ హాస్పిటల్లో పనిచేయట్లేదు. దయచేసి ఆరోగ్య మంత్రి హరీష్ రావు గారు స్పందించి హెల్త్ కార్డులు ప్రతి హాస్పిటల్లో పనిచేసే విధంగా కృషి చేయాలి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరినీ గుర్తించి జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేసి వారికి నివాస స్థలాలు ఇచ్చి ఆ నివాస స్థలాల్లో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే విధంగా తక్షణమే జర్నలిస్టు సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టులకు ఒక బలమైన హామీ ఇచ్చే విధంగా జర్నలిస్టు సంఘాలు ఐక్యంగా పోరాటం చేసి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. అలాగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి గత 3 రోజులుగా సంతకాల సేకరణ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి జర్నలిస్టులు అందరూ సంఘాలకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు. అలాగే ముందు కూడా ఈ జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా ఐక్య పోరాటాలు చేస్తే కానీ మనకు న్యాయమైన ఇండ్లు దక్కుతాయని కోరుతున్నాను. అలాగే మున్ముందు ఈ ఉద్యమం మరింత ఉధృతం చేయడానికి జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరుతున్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కానుకలు బిర్యానీ పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మన్సు శ్రీనివాస్, నజీర్ జాఫర్ గని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రైతులు, కార్మికులు కలిసి మేడేను విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, కాకినాడ ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను ప్రశ్నిస్తూ ఢిల్లీ రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో ధర్నా జయప్రదం చేసిన రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. రైతు పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని, కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పని కల్పించి రోజుకు 600 వేతనం చెల్లించాలని, పట్టణాల్లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనం ఐడెంటిఫై చేస్తే కనుక వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది కాన్సెప్ట్. వాళ్ళ ప్రశ్న సమాధానం చెప్పండి ఈ పద్ధతిలో చేయండి. కానీ ఈ పద్ధతిలో కొన్ని చోట్ల మాత్రమే జరిగింది. 98 గ్రామాల్లో పంపిణీ చేస్తాం. అంగన్వాడీలు కానీ, ఆశాగా కానీ పంపిణీ చేసుకుంటూ పోవడానికి అయితే కొంత బాగుంది. ఇక 42 పరిశ్రమల్లో గేట్ మీటింగ్లు పెట్టి 42 పరిశ్రమల్లో మనం అయితే రాష్ట్ర కమిటీ చెప్పినట్టుగా ఢిల్లీకి సంబంధించిన ప్రచార క్యాంపెయిన్ 4 రోజుల పాటు పూర్తి చేస్తాం. అత్యధిక భాగం అంగన్వాడీ 10,000 కరపత్రాలు, బిల్డింగ్ వర్గాలు 20,000 కరపత్రాలు, కాకినాడ సిటీ 6,000 విజయవంతంగా నిర్వహించాం. అందులో ముఖ్యమైనది చెలో ఢిల్లీ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటి, 3 సంఘాలు. మొత్తం దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి. 200 పని దినాలు కల్పించాలి. రోజుకు కనీస వేతనంగా 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏదైతే మోడీ గవర్నమెంట్ హామీ ఇచ్చిందో ఉత్పత్తి ఖర్చు మీద 50% పెరిగి గిట్టుబాటు ఇస్తానన్న హామీని అమలు చేయాలి, పంటను వాళ్ళని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదు. ఇవాళ దాదాపు 4-5 లక్షలుగా పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, వివోఏలు, నేషనల్ హెల్త్ మిషన్ సమక్ష ఇటువంటి తీవ్రమైన ఇబ్బంది చేస్తోంది. ఇచ్చిన ప్రకారం పిఎస్ని రద్దు చేయలేదు. కాంట్రాక్టులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి సమానం ఇస్తానని కూడా అమలు. రాష్ట్రంలో శిబిరంలో చేస్తున్న 7 లక్షల మంది కార్మికులకి కనీస వేతనాలని సవరించలేదు. ఇక రెగ్యులర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే డిఏ బకాయిలు, వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడం, వాళ్ళు తీసుకున్న డబ్బులు తీసుకోలేని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్నింటినీ కూడా సరైన రిపీట్ చేస్తున్నాం. సమస్య మీద ప్రజాస్వామ్యతంగా పోరాటం చేస్తూ ఉంటే నిర్బంధం ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది సరైనది కాదు. ఈ విధానాలను కనుక రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన
అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి స్పెషల్ స్టేటస్ని తేవాల్సిన అవసరం ఉంది. ఆ పని కూడా రాష్ట్రం విఫలమవుతోంది. ఎప్పటికైనా పాలక ప్రతిపక్ష ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం మాని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని అందరూ కలిసి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ సాధించి చెప్పి కుప్పంలో స్వతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్కు పలువురు ఘన నివాళులర్పించారు. నియోజకవర్గంలోని ఈడిగ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గ ఈడిగ గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ద్వారా సుమారు 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తుల్లో మన గౌతు లచ్చన్న గారు కూడా ఉన్నారు. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ అక్కడ ప్రకాశం పంతులు ఇంకా ప్రముఖమైన వ్యక్తులతో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేకసార్లు జైలుకు పోయి స్వాతంత్రం సంపాదించిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో కూడా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. మాకు ఎట్లా తెలుసు అంటే మొట్టమొదట ఆయన గురించి ఇక్కడ కుప్పంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పి వెంకటేశ్వర గారు ఆ రోజుల్లో ఆయన స్వతంత్రంగా ఎమ్మెల్యేగా ఏ పార్టీకి సంబంధించి కాకుండా నాకు కూడా ఆయన చాలా సన్నిహితులు. పి వెంకటేశ్వర గారు అందరికీ కూడా తెలుసు. ఆయన గౌతు లచ్చన్న గారు ఈడిగ కులానికి సంబంధించిన వ్యక్తే కాదు, గౌడ కులానికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన పొడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఆశాజ్యోతి. ఆయన కర్షక కార్మిక లోకానికి ఎంతో సేవ చేసినటువంటి మహనీయుడు. ఆయన 1909వ సంవత్సరము శ్రీకాకుళం జిల్లా బారవా అనే గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. అతను 2006లో వరం వరించినారు. ఆయన చనిపోయి 17వ సంవత్సరము కావస్తుంది కాబట్టి 17వ వర్ధంతి జరుపుకుంటున్నాము కుప్పం మండలంలో నియోజకవర్గం తరఫున. ఈ సమావేశానికి ఇచ్చేసినట్టే మన కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసుని తెలియజేసుకుంటున్నాము. మన ఎమ్మెల్యే పిఏ మనోహర్ సార్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు రీనోటిఫికేషన్ ఇవ్వాలి. నాంపల్లి సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు అభ్యర్థుల ఆందోళన. అంబర్పేటలో కిషన్ రెడ్డి పోటీ చేస్తే మళ్లీ ఓడించి తీరుతాం. కేంద్ర మంత్రికి సవాల్ విసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నిరంజన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగేందర్ గౌడ్ డిమాండ్. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ నిరసన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.